విదేశీ వాహనాలపై అమెరికా 25% సుంకం. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ఏప్రిల్ నుంచి అమల్లోకి. ఇద్దరికీ భారమన్న యూరప్. సుంకాల అంశంలో భారత్ కూరట. అమెరికాతో చర్చలు సానుకూలం. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. ఇక విదేశీ వాహనాలపైన అమెరికా మాత్రం తన యొక్క ట్యాక్స్ని 25% వేయనున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇది ఇద్దరికి కూడా భారం అంటూ కూడా యూరప్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ట్యాక్స్ సంబంధించి సుంకాలకు సంబంధించి ఈ అంశంలో భారత్కి అయితే చాలా రిలీఫ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అమెరికాతో జరిపినటువంటి చర్చలకు అయితే సానుకూలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, ఈ చర్య శాశ్వతంగా ఉంటుందని బుధవారం వైట్ హౌస్లో వెల్లడించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దేశీయ వాహనాల తయారీ పరిశ్రమలను ఈ నిర్ణయం దేశీయ వాహనాల తయారీని ప్రోత్సహిస్తుందని వైట్ హౌస్ అయితే పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వాహనాల ఎగుమతిదారులపై ఆర్థికంగా మాత్రం ప్రతికూలం కానుంది. విదేశీ వాహనాలపై 25% సుంకం విధించడం వల్ల ఏటా $100 బిలియన్ ఆదాయం వస్తుందని వైట్ హౌస్ అంచనా వేస్తుంది. కాగా వాహనాల ధరలు భారీగా పెరగనుండడంతో అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు కూడా భావిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ ట్రంప్ సుంకాలు పెంచడం వల్ల అమెరికాలో మరిన్ని వాహనాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ నిర్ణయంపై ఐరోపా దేశాల ఆటో పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్ణయం యూరప్తో పాటు అమెరికాలోని వినియోగదారులు, కంపెనీలకు భారమవుతుందని ఆటో పరిశ్రమ పేర్కొంది. ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్కు ఉపశమనం లభిస్తుందని, చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల తరహాలో భారం ఉండదని దేశాలపై తరహాలో భారం ఉండదంటూ కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయని వెల్లడించాయి. అమెరికా ప్రతీకార సుంకాలు విధించేందుకు గడువు ఏప్రిల్ 2వ తేదీలోపు ప్రతిష్టంభన ఏర్పడే సంకేతాలు లేవని తెలిపాయి. కొత్త ఒప్పందంలో అధిక డిమాండ్ ఉన్న భారత్ ఎగుమతులపై సుంకాల పెంపు పరిమితంగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల్లో కొత్త ఒప్పందం విధి విధానాల ఖరారుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. భారత్ నుంచి మరిన్ని రాయితీల కోసం అమెరికా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. భారత్తో ఉన్న ప్రత్యేక వాణిజ్య సంబంధాల నేపథ్యంలో చైనా, మెక్సికో, కెనడా దేశాలపై తరహాలో సుంకాలు వేయకపోవచ్చని, ఇది భారత ఎగుమతిదారులకు ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నారు. అమెరికా ఎగుమతులపై సుంకాలను భారత్ కూడా సమీక్షిస్తోంది. కొన్ని వస్తువులపై సుంకాలు తొలగించడం, మరికొన్నింటిపై మార్పులు చేయడం వంటి ప్రతిపాదనలు కూడా చర్చల దశలో ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా 25% సుంకం వాహనాలపైనైతే విధిస్తూ ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్టుగా ట్రంప్ అయితే వైట్ హౌస్ అయితే వెల్లడించింది. దీని ద్వారా దేశీయ ఆటోమొబైల్ వాహనాల ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా ఈ ఏడాదికి $100 బిలియన్ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, ఆదాయం ప్రభుత్వానికి వస్తుందంటూ కూడా ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బాట్స్తో అక్రమంగా వీసా అపాయింట్మెంట్లు 2000